సో హలో వ్యూవర్స్. సో ఈ వీడియోలో నేను ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ సింగిల్ ఫేజ్ని ఆటోక్యాడ్లో ఎట్లా దించాలో చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దించాలంటే కొన్ని రీడింగ్స్ ప్లాన్స్ అనేది ఉండాలి. సో నేను ఇప్పుడు ఒక పేజ్ ఓపెన్ చేశాను. అలా మనకి ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోఆర్డినేటర్ డ్రా చేయాలి. కోర్ ప్లానింగ్, లో వోల్టేజ్ వైండింగ్, హై వోల్టేజ్ వైండింగ్, దాని తర్వాత ఎవాల్యుయేషన్ కోసము యోగ్ డీటెయిల్స్. సో ఫస్ట్ మనది టార్గెట్ ఏంటిదంటే ఫస్ట్ మనం కోర్ని డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు 1 స్టెప్ కోర్ ఉన్నది, ప్లస్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అనేది 80 mm ఉన్నది. సో సెంటీమీటర్ అయినా ఎంఎం అయినా కానీ సో మనకు లెంత్ అయితే కరెక్ట్ మనం తీసుకోవాలన్నట్టు. సో మనం ఎంఎంలో తీసుకుంటున్నాం కాబట్టి ఆటోక్యాడ్లో పుట్టి రేంజెసే ఫరక్ ఉంటుంది. ఎంఎంలో తీసుకున్న సెంటీమీటర్లో తీసుకున్న మనకు యూనిట్స్ గుర్తుండాలి. ఓకే. సో ఇలా మాత్రం మనం ఏం చేసుకుంటున్నాము 80 mm డయామీటర్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ మనం సర్కిల్తో తీస్తాం కాబట్టి జాగ్రత్తగా మనం ఎక్కడైనా మనం డయామీటర్ వేస్తే బై 2 వేసి మనము 80 ఉంటే మనం 40లా తీసుకోవాలి. నెక్స్ట్ మనకు సైడ్ స్క్వేర్ ఆఫ్ ద కోర్ అన్నారు, అంటే స్క్వేర్ బాక్స్ 0.71 డయామీటర్ ఉన్నది ఇంటూ 80 విత్ సర్కిల్ డయామీటర్ వచ్చిన తర్వాత దాన్ని బై 2 చేస్తే మనకు 28.4 రేడియస్ సంథింగ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ స్టెప్ మనం చేద్దాం అన్నట్టు. సో మన ఫస్ట్ ఏంటిదంటే ఆటోక్యాడ్లు పోవాలి. ఆటోక్యాడ్ స్టార్టింగ్లో మన ఇక్కడ డ్రాయింగ్ ఉంటుంది. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ లేయర్ డ్రాయింగ్లో వస్తాము. ఇక్కడ మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటిదంటే మనకు ఏదన్నా కమాండ్స్ యూజ్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకు దాన్ని పేరు చేయాలి అంతే. ఇప్పుడు పలానా నీకు లైన్ కావాలంటే ఇక్కడ నువ్వు క్లిక్ చేయొచ్చు, మీద ఉన్న రిబ్బన్ మీద నువ్వు క్లిక్ చేసి ఇక్కడ లైన్ డ్రా చేయొచ్చు. ఇట్లా లైన్ డ్రా చేయొచ్చు. ఎస్కేప్తోని కమాండ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్తోని ఇక్కడ లైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఎంటర్ అవుతుంది, ఇట్లా మనం డ్రా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు బ్లూ డబ్బా అనేది కనిపిస్తుంది కదా. సో ఇది మన డైమెన్షన్ ఎంత ఉందో డిసైడ్ చేస్తుంది. నేను ట్యాబ్తోని ఇంకో దాంట్లోకి వెళ్తే అక్కడ మన డిగ్రీస్ని మెన్షన్ చేస్తుంది. అర్థమవుతుందా? దాన్ని బట్టి మన లెంత్ అండ్ డిగ్రీని బోత్ ప్యారల్గా మనము హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ కమ్ టు ది పాయింట్. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటిది? కోడ్ డ్రా చేయడం. సో మనము 80 mm డయామీటర్ విత్ యూజింగ్ 40 రేడియస్. సో ఫస్ట్ మనము సర్కిల్ సి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మనము ఒక 40 mm రేడియస్తో 80 mm డయామీటర్ చేసాము. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి ఏం డ్రా చేయాలి? ఇక్కడ మనకు సర్కిల్ డ్రా చేయాలన్నట్టు. సో సర్కిల్ డ్రా చేయాలని ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనము లైన్ తీసుకోవాలి. సో లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యలో ఒకటి గ్రీన్ కలర్ సర్కిల్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి వెళ్ళి టాప్ ఇక్కడ మీకు ఎక్స్ మార్క్స్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత కిందికి తీసుకెళ్ళండి. కరెక్ట్ 90 degreesలోనే ఉండాలి స్ట్రేట్ లైన్. మళ్ళీ కరెక్ట్ డ్రా చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి 80 mm డయామీటర్ ఇక్కడ బ్లూ బ్లాక్స్లో కనిపిస్తుంది. ఓకేనా? అంతా రీడింగ్తో మనం తీసుకొని చేసామన్నట్టు. ఓకే. సో ఇక్కడతో ఎంటర్ కొట్టేయండి. ఒక స్ట్రేట్ లైన్ అయిందా? దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుతుంటే అదే సేమ్ కమాండ్ అనేది రిపీట్ అవుతుంది. కింద చూడండి లైన్ అనేది రిపీట్ అయింది. ఎంటర్ అవుతుంటే ఓకే. సో ఫస్ట్ మనము ఎంటర్ అవుతాలి, ప్రీవియస్ కమాండ్ రిపీట్ అవుతుంది. ఈ కర్సర్ని మళ్ళీ మిడిల్ పాయింట్కి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళి ఒకటి డ్రాగ్ చేసి ఇక్కడ పాయింట్, మళ్ళా అటే నుంచి మళ్ళీ స్ట్రేట్ లైన్గా ఇటు అపోజిట్గా ఇక్కడ చూడండి 80 ఉన్నది. ఓకే. ఎంటర్. సో ఇది మనకు ప్లస్ పాయింట్ అనేది వచ్చింది. సో కొన్ని సిస్టమ్స్లలో మనకు రాకపోవచ్చు. అది మనం ఏం చేయాలంటే సీదా ఇక్కడ కింద రిబ్బన్లల్లో ఈ కర్సర్ ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎండ్ పాయింట్ అంటాం. అర్థమైందా? సో ఎండ్ పాయింట్ అనేది మనకు ఉండాలి. దాని తర్వాత సెంటర్. మనం సర్కిల్ నుంచి వెళ్ళి మనం ఒకటి లైన్ని డ్రాగ్ చేసేటప్పుడు మనకు ఒక సెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇది పెట్టాను. సర్కిల్కి అయినా సరే స్క్వేర్కి అయినా సరే కంపల్సరీ ఒక సెంటర్ ఉండాలి కాబట్టి ఇవి రెండు కంపల్సరీ మనం టిక్ చేసుకోవాలి. నోడ్ అనేది మనకు ఏర్పడాలి, మనం ఆ పాయింట్లోనే తీసుకుంటున్నా లేదా. నెక్స్ట్ ఇంటర్సెక్ట్, ఎక్స్టెన్షను,
ప్యారలల్ ఇవి ఆన్ ఉంచండి. ఓకేనా, ఇవి ఆన్ ఉంచితే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఏమవుతుందో. ఓకే, చేసామా? నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ పాయింట్ అయిందా, మనం స్క్వేర్ డ్రా చేయాలి. స్క్వేర్ డ్రా చేయాలంటే దాన్ని ఇంకో లెంత్ మనం డ్రాగ్ చేయాలన్న. సో దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఆఫ్సెట్. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం స్పెల్లింగ్ రాస్తున్నాం కానీ మనకు వచ్చేసింది. సో ఆఫ్సెట్ అని కనబడంగానే వైట్ డబ్బా మీద ఎంటర్ అవుతారు. ఎంటర్ వచ్చిన తర్వాత ఇంకొక ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఉంది కదా, ఎంటర్ అవుతున్న తర్వాత ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ బ్రౌన్ కలర్ వస్తుంది, ఈ పాయింట్ దాకా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మనము ప్లాన్ ప్రకారం మనం చూడండి సైడ్ స్క్వేర్ ఆఫ్ కోర్ ఉన్నది. ఓకే, 0.71 డయామీటర్ ఉంది, ఇంటూ 80 చేస్తే మనకు 56.8 mm వస్తుంది. మనం దాని రేడియస్ ఎంత తీసుకోవాలి, 28.4. ఓకే, 28.4 వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 28.4 ఇక్కడ మనం ఆల్రెడీ ఇట్లా మీదికి అంటున్నాం, కింది కూడా అనొచ్చు. ఫస్ట్ మనం మీది ఎంత రాసుకుంటాం, 28.4 ఎంటర్. మనకు ఒక లైన్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ లైన్ని క్లిక్ చేయాలి. కిందికి తీసుకెళ్ళినప్పుడు ఈ డబ్బా కింది కన్నా చూపెడతా, మళ్ళీ మీది కన్నా చూపెడుతుంది. సో మనం కిందికి తీసుకెళ్ళాలి. అప్ టు 80 వరకు అంతా చూపిస్తుంది. సో మనకు ఎంత అని తీసుకోమన్నాడు, 28.4 తీసుకోమన్నాడు. సైడ్ స్క్వేర్ కదా, రేడియస్ కదా అది, సో అంత తీసుకోవాలి. సో కిందికి తీసుకెళ్ళి 28.4 ఎంటర్. ఇది మనం వర్టికల్కి చేస్తాం. సేమ్ టు సేమ్ మనము హారిజంటల్ కూడా గదే సేమ్ రిపీట్ చేయాలి. ఓకేనా, సేమ్ ఇదే సేమ్ రిపీట్, సేమ్ మెథడ్ రిపీట్. స్క్వేర్ అనేది అయిందా? సో ఇక్కడ మనము ఇంత క్రాస్ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి మనం ట్రిమ్ అనేది వాడతామన్నట్టు, ఎంటికల్ ట్రిమ్ చేసుకున్నట్టు వాడుతున్నట్టు ఉంటుంది ఇది. ఓకేనా, సో ట్రిమ్ అనే టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఉన్న ఆఫ్సెట్ ఉంది కదా, సో మనం దాన్ని ఎస్కేప్తోని కమాండ్ క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మనకు వేరే కమాండ్స్ అనేది యూజ్ చేస్తాయి. సో మనం ట్రిమ్ అనేది యూజ్ చేస్తాం. సింప్లీ ఎంటర్ కొట్టాలి, ఆర్ ఇంకొకసారి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ తర్వాత ఫెన్స్ క్రాసింగ్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ మనం జస్ట్ 1 క్లిక్తోనే చేయాలి, సింగిల్ క్లిక్తో. ఓకేనా, లేకపోతే ఇట్లా ఓకే. సో జాగ్రత్తగా మనం కట్ చేసుకుంటా పోవాలన్నట్టు, అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ నీకు ఇక్కడ కట్ కాకపోతే, సో ఇక్కడ కింద మీరు చూస్తున్నారు ఎరేజ్ అని. సో ఎరేజ్ని నొక్కితే మనకి ఇక్కడ ఎరేజ్ అని క్లిక్ చేసి ఎంటర్. ఎరేజ్ ఈ లైన్ మనం కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం. ఓకేనా, సో ఇది మనకు స్క్వేర్ అనేది అయింది. సో నెక్స్ట్ చూద్దాం. లో వోల్టేజ్ వైండింగ్ది ఇన్నర్ డయామీటర్ 83 ఉంటే దాన్ని బై 2 చేసి 41.5 తీసుకున్నాం. అలాగే అవుటర్ డయామీటర్ కూడా 49 తీసుకోవాలి. 98/2 డివైడ్ చేసినప్పుడు 49 వస్తుంది. సో 41.5 49 రేడియస్. ఓకే, సో ఫస్ట్ మనం సర్కిల్ ఎంటర్, ఇక్కడ పాయింట్ చూపిస్తుంది, డ్రాగ్ 41.5 ఎంటర్. సన్నం వైర్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో సర్కిల్ కాకపోయినా కానీ మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుతుంటే మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది. 49 రేడియస్. ఓకే, వచ్చిందా? దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది, హై వోల్టేజ్ వైండింగ్ డయామీటర్ గీయాలి. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ చూపిస్తున్నా, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఎంలో ఉంటే మనం డయామీటర్లో ఉంటే మన రేడియస్లో ఇక్కడ రాసుకున్నాను. బై 2 చేసి 67.5 ఎంటర్. ఎంత 57 మళ్ళీ రిపీట్, మళ్ళీ గీయాలి 67.5. దట్స్ ఆల్.
దాని తర్వాత మనం ఏం చేస్తామంటే షేడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడే ఎందుకు షేడింగ్ అంటే ఇప్పుడు మనం కొన్ని లైన్స్ డ్రా చేసినప్పుడు మనకు కొన్ని అడ్డంకాలు వస్తాయి కాబట్టి సో ఇక్కడ మన షేడింగ్ అనేది చేస్తాం అన్నట్టు. సో షేడింగ్ చేయాలంటే హ్యాచ్ అనేది ఉంటుంది. హ్యాచ్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మనకు ఒకటి ఇక్కడ రిబ్బన్ ఇక్కడ ఒక డిస్ప్లే అవుతుంది. మనకు మాన్యువల్గా ఇక్కడ పోవాలంటే ఇక్కడ హ్యాచ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ ఆర్క్ కింద హ్యాచ్ అనేది ఉంటుంది. సో ఈ హ్యాచ్ని క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సాలిడ్ని చూజ్ చేసుకోవాలి. సాలిడ్ని చూజ్ చేసినప్పుడు ఇక్కడ సింగిల్ వైర్ ఉన్నది చూడండి ఇక్కడ, లేకపోతే మళ్ళీ ఒకసారి ఎస్కేప్. ఇక్కడ ఉంటుంది. సో ఇది గ్యాప్ అన్నట్టు. దీన్ని మనం లో వోల్టేజ్ వైండింగ్, ఇది హై వోల్టేజ్ వైండింగ్, మధ్యలో ఈ ఇన్సులేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇన్సులేషన్ ఉంటుంది. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి హ్యాచింగ్ చేపిస్తాను. హై వోల్టేజ్ వైండింగ్ ఫస్ట్ మనం లో వోల్టేజ్ వైండింగ్ చేస్తాం. లో వోల్టేజ్ వైండింగ్ ఇక్కడ మనకి ఏదైనా తప్పు వస్తే కంట్రోల్ జెడ్తో కూడా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యాచ్లో వెళ్ళి ఈ ఏఎన్ఎస్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అన్నట్టు. సాలిడ్ మోడ్లోనే ఉన్నది. సో మనం దాన్ని ఎస్కేప్ అవుతాలి. ఫస్ట్ మనం ఒకటి షేడ్ చేసిన తర్వాత ఎస్కేప్ అవుతాలి చెప్పాలంటే. దాని తర్వాత మనము హ్యాచ్కి వెళ్ళి మళ్ళీ ఈ లైన్ని ఒత్తి ఇక్కడ మనము చేసుకోవచ్చు. మిస్టేక్ అవుతుంది ఎక్కడకు, మళ్ళీ ఎస్కేప్. రైట్, ఓకే, రీసెంట్ వీడియోలో మనము ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ షేడింగ్ కాడ ఉన్నాం అన్నట్టు. సో ప్రీవియస్ వీడియోలో నేను ఏం చూపించలేకపోయినా అంటే ఇప్పుడు మనము పెద్ద రేడియస్ అంటే పెద్ద రేంజ్ మీద పోతున్నాం కాబట్టి సో మనకు హ్యాచ్లలో మనము కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నట్టు. పలానా ఇప్పుడు లో వోల్టేజ్ వైండింగ్కి నేను ఇక్కడ చిన్న హ్యాచ్ ఇస్తున్నాను. ఇక్కడ హ్యాచ్లలో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చిన్న హ్యాచ్లలో ఏంటిదంటే చిన్న హ్యాచ్లలో మనము ఇక్కడ అనేది ఇక్కడ ఉంటుంది షేడింగ్ హ్యాషెస్ అని. ఇక్కడ మనం 58 చేసుకొని ఎంటర్ చేసేస్తే ఆర్ఎల్స్ యాజ్ పర్ నీకు డిజైన్ ప్రకారం నేను యాజ్ పర్ 30 తీసుకుంటాను. 30 తీసుకుంటే ఇంత డిజైన్ వస్తుంది. నెక్స్ట్ అట్లాగే సేమ్ ఎస్కేప్ వత్తాలి. ఎస్కేప్ వచ్చినాక మళ్ళీ హ్యాచ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వేరే షేడ్ చూజ్ చేసుకుందాము. లైక్ మేబీ ఈ ప్యాటర్న్ బెటర్. ఈ ప్యాటర్న్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేడ్ చేయండి. ఓకేనా, షేడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి షేడ్ అయ్యింది కదా, సో ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. సో ఎంటర్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక షేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే పలానా ఇక్కడ కూడా షేడింగ్ అనుకోవాలనుకోండి. పలానా నేను రికమెండ్ చేసేది ఈ ఎయిర్కాన్తో మీరు ఇక్కడ ఒకటి షేడింగ్, ఈడొక షేడింగ్, ఈడొక షేడింగ్, ఈడొక షేడింగ్ చూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనము తీసుకుంటా. ఇక్కడ 1 తీసుకుంటే అది చిన్నగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్గా మన డ్రాయింగ్ బుక్లో ఉన్నట్టు ఉంటుంది. ఎవరైతే మా క్లాస్మేట్ చూస్తున్నారో ఇది డ్రాయింగ్ బుక్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ లెట్స్ సీ అవర్ టాస్క్. లో వోల్టేజ్ వైండింగ్ ది డయామీటర్ అయిపోయింది, హై వోల్టేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద యోక్ డీటెయిల్స్. ఓకే, సో ఇన్ దిస్ యోక్ డీటెయిల్స్ అలా మనకు ఫస్ట్ మనం యోక్ డీటెయిల్స్ కంటే ముందు మనం ఏం చేయాలి, హ్యాచింగ్ చేయాలి. హ్యాచింగ్ చేసిన తర్వాత అప్పుడు మనము యోక్ డీటెయిల్స్కి అంటే మనము యోక్ హైట్ అనేది చూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మనకు యోక్ హైట్ గీయాలంటే మనం ఒక లైన్ని డ్రాగ్ చేయాలి.
ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మనం ఒక లైన్ని డ్రాగ్ చేసామంటే మనకు యోక్ ఈక్వల్ లెవెల్స్లో డ్రా చేస్తానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో లెట్స్ సి, లైన్ తీసుకుంటున్నాను, తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి సో పాయింట్, ఈ పాయింట్ సుమారు ఈ పాయింట్ నుంచి వెళ్ళి తీసుకున్నాను. ఈ పాయింట్ నుంచి తీసుకొని మ్యాక్సిమం 75 డిస్టెన్స్లో నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా, ఎంటర్. సో ఇక్కడ వరకు మిగతా వాటిని కూడా దేవాలి. సో నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంటర్ వస్తే మళ్ళీ 9 వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే బెటర్ అబ్బా, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకున్నామంటే మనకు అందాజా ఏర్పడది. సో ఈ సెంటర్ నుంచి తీసుకొని ఈ క్రాస్ లైనింగ్ వరకు రండి. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ లెంత్ వరకు 75 తీసుకోండి, సేమ్. ఓకేనా. 75 కాకపోయినా కానీ లెట్స్ సీ 75 లైన్ ఎంటర్ చేసాము. లైన్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఎంటర్ చేసాము. సో ఇక్కడ మనం 100 తీసుకుంటుంటే బెటర్. 100 ఇక్కడ దాకా మనం 100 తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సేమ్ అదే లైను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి రిపీట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ చేసి కరెక్ట్ సెంటర్ పాయింట్కి తేవాలి. ఇక్కడ అవుటర్ ఇన్సులేషన్ అవుటర్ నుంచి వచ్చి మళ్ళీ అదే సేమ్ హైట్ 100 తీసుకొని రావాలి. ఓకే, కనిపించలేదు. సో ఎంటర్. మళ్ళీ ఒకసారి సెంటర్ నుంచి వెళ్ళి ఈ పాయింట్ వరకు తెచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి 100 ఎంటర్. ఓకేనా. 100 ఎంటర్ కొడితే మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఈక్వల్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో సేమ్ గోస్ ఫర్ ఆల్, రిపీట్ అటే చేయండి. అవుటర్ డయామీటర్ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ 100 టైప్ చేసి పెడితే అక్కడ దాకా పోయి చేసుకుంటారు, ఎంటర్ మళ్ళీ. ఓకేనా. సో ఇట్లా మనం ప్రతిదానికి ఇట్లా రిపీట్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా. ఇక్కడ వరకు ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మీదికి ఇట్లా డ్రాగ్ చేసి అక్కడ డైరెక్ట్ మళ్ళీ ఆడదాకా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 100 అని ఎంటర్ చేస్తే చాలు. మళ్ళీ ఎంటర్ కొట్టాలి. మళ్ళీ ఎంటర్ కొట్టి మళ్ళీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా తెచ్చి మళ్ళీ మీద డ్రాగ్ చేసి 100 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. మళ్ళీ ఎంటర్ చేసినాక ఇంత హైట్ అనేది వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఈ లైన్ని డిలీట్ చేసుకోవాలి మరి. ఓకేనా. ఈ అన్ని లైన్ ఒకటేసారి అన్నీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఆల్, డిలీట్. ఓకేనా. ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఎట్లా చేశాను, ఇవన్నీ లైన్ ఉన్నాయి, ఈ కర్సర్తో ఇట్లా డ్రాగ్ చేశాను. ఓకేనా. డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉన్న అన్ని లైన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. దీన్ని మనం సింపుల్గా డిలీట్ చేయాలి, డిలీట్ బటన్ ఉంటుంది. ఓకేనా, అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒకటి లైన్ గీయాలన్నట్టు. ఎంటర్. మళ్ళీ ఒకసారి లైన్ ఎంటర్. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పాయింట్ నుంచి వెళ్ళి మనము ఒక యోక్ హైట్ అనేది గీయాలన్నట్టు. సో యాజ్ పర్ యోక్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, వైండింగ్ ఆఫ్ హైట్ ఆఫ్ ది వైండింగ్స్ కాకుండా ఇక్కడ హైట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అన్నాడు 350 mm. 350 mm అది లెంత్ కాబట్టి సో ఉన్నట్టే మనము లెంత్ని డ్రా చేయాలన్నట్టు. సో 350 mm డ్రా చేసామా. సో మనకి ఇక్కడ ఒకటి 350 mm మనకు ఒక డ్రా అయింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, మళ్ళా విత్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అన్నాడు. విత్ అంటే ఏమవుతుంది, ఈ అన్నట్టు. విత్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ మనకి ఎంత అన్నాడు, 215 అన్నాడు. సో 215 అంటే స్ట్రేట్ లైన్ తెచ్చి 215 అని ఎంటర్ చేసినాం అనుకోండి. సో ఇక్కడ మనకు ఒకటి 215 వరకు ఒక లెంత్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేస్తాము అంటే ఈ పాయింట్ ఉన్న చూడండి, లైన్ కమాండ్ ఎంటర్. ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఒక పాయింట్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను అంటే యాజ్ పర్ మనకు యోట్ డీటెయిల్స్ ఏమంటుందంటే
ఈ 220ని 350తోని మైనస్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చేది 120 130 అనేది ఒక వాల్యూ అనేది వస్తుంది. ఒక నిమిషం ఇక్కడ రాసి చూపిస్తాను. ఇక్కడ మనకు కింద లైన్ బాక్స్లో చూడండి 350 మనకు లెంత్ ఇచ్చాడు. ఒక నిమిషం కమాండ్ లైన్లలో 350 మనకు ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు. సో విత్ మైనస్ 220తోని డివైడ్ చేయాలి. ఆ 220 ఏంటిది, అది విండో అన్నట్టు, హైట్ ఆఫ్ ది విండో. ఓకే, ఆ హైట్ ఆఫ్ ది విండోతోని మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 130 ఉంటుంది. ఓకేనా, ఆ 130ని మనం ఏం చేయాలి, బై 2 చేయాలి. ఓకేనా, మనకు బై 2 చేసే వచ్చే ఆన్సర్ని మనము 65 సంథింగ్ ఏదో వస్తుంది. చేసిన తర్వాత 65 వస్తుంది చెప్పాలంటే. ఓకేనా, 130 డివైడెడ్ బై 2 చేస్తే మనకు 65 అనేది ఒకటి వస్తుంది. సో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మనకు యోక్ విండో అనేది కావాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము లెంత్ ఎంత తీసుకుంటాం, 65 తీసుకుంటాం. 65తోని మనం ఒకటి ఇక్కడ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక సర్టెన్ డిస్టెన్స్ పలానా ఒక 50 తీసుకోండి, ఇక్కడ దాకా డ్రా చేయండి. ఓకేనా, డ్రా చేసినాక ఎంటర్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే మనము ఒక వైండింగ్స్ని మనం రీప్రజెంట్ చేయాలి కాబట్టి సో మనకి కంపల్సరీ మనం ఇంత లెంత్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ఒక కొంచెం లెంత్ సరిపోతలేదు అనుకుంటా. సో దీన్ని మనం మళ్ళీ ఎరేజ్ చేస్తాము. ఇన్ కేస్ మనం దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మనం ఎక్స్టెండ్ చేసామంటే సర్టెన్ డిస్టెన్స్ అనుకో మనం దీన్ని స్ట్రెచ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, అయిపోయిందా. దాని తర్వాత ఎస్కేప్. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి విత్ అనేది ట్రై చేయాలన్నట్టు. సో మనం ఏం చేస్తాము, ఆఫ్సెట్ దాని డబల్ లేయర్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఈ లెన్ని కొంచెం ట్రాక్ చేస్తే నాకు ఒక 10 వరకు కావాలి. ఓకేనా, ఇంత మనం తీసుకున్నామా, ఇంత హైటు లేకపోతే దాన్ని కొంచెము జరపచ్చు. బట్ ఎనీవే నాకు కంఫర్ట్గా ఈ 10 mm ఉంటుంది కాబట్టి సరిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ లైన్ని మనం ఇక్కడ వరకు కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ లైన్ మనకు కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకు ఆప్షన్లలో ట్రిమ్మర్ అని ఉంటుంది. ట్రిమ్మర్ నుంచి వెళ్ళి ఈ ట్రైన్ని డ్రా చేసి ఎక్స్టెండ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, ఇలా కాకపోయినా కానీ మనం ఎక్స్టెండ్ అనేది ఒక కమాండ్ ఉంది. ఇక్కడ ఎక్స్టెండ్ అని వచ్చింది. ఎక్స్టెండ్ అని టైప్ చేస్తే ఫస్ట్ ఎక్కడ వరకు అయితే మనకు ఎక్స్టెండ్ కావాలో ఆ పాయింట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏ లైన్స్ నీకు ఎక్స్టెండ్ కావాలని ఇక్కడ నుంచి ఇట్లా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసినాం అనుకో ఇవి ఎక్స్టెండ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఈ ప్రాసెస్ వరకు నీకు అర్థమై ఉండొచ్చు. దీని తర్వాత ఎంటర్, ఎస్కేప్, కమాండ్ మళ్ళీ రిపీట్ ఏం కావద్దని ఎస్కేప్ వస్తాను. దాని తర్వాత లైన్, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఒక లైన్ అని గీస్తాం అన్నట్టు. గీసి ఈడ ఇవన్నిటి ట్రిమ్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో ట్రిమ్ కమాండ్ చేసుకొని అంతా సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసుకున్నాక ఆర్ఎల్స్ వీ కెన్ డూ డైరెక్ట్ ట్రిమ్, డబల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అయిపోయిందా. దాని తర్వాత ఎస్కేప్, దాని తర్వాత మళ్ళీ హ్యాచ్ చేయాలి. ఎట్లా, సాలిడ్లోనే హ్యాచ్ చేయాలి. దీన్ని హ్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్, ఎస్కేప్, నెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ కూడా మనం కింద హ్యాచ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి అయితే మనం హైట్ జోక్ని తీసుకుంటున్నా ఫస్ట్ ఆ లైన్ని కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పాలంటే కింద లైన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయు. ఓకే, డిలీట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ఇవి కూడా ఉన్నాయి. సో మనం డైరెక్ట్ దీన్ని డిలీట్ చేయరాదు. ఓకేనా,
డిలీట్ చేయ రాకపోతే ఏం చేయాలి, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం దీంతో ఒకటి సిమెట్రికల్ వ్యూ సిమెట్రికల్ డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ మిర్రరింగ్, అద్దంలో చూసుకుంటామే అచ్చం మన లెక్క ఉంటుంది కానీ ఆపోజిట్గానే కనిపిస్తుంది. సో ఆ మిర్రర్ని మనం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి సో మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, దీని అంతా సెలెక్ట్ చేసుకొని మిర్రర్ కమాండ్ యూజ్ చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కరెక్ట్ మిడ్ పాయింట్ నుంచి తీసుకోవాలమ్మా. ఓకేనా, మిడ్ పాయింట్ నుంచి తీసుకున్నాం అనుకో, ఐ థింక్ ఐఎమ్ జస్ట్ మెస్డ్ అప్. మిడ్ పాయింట్ నుంచి కాదు, ఓకే, ఎందుకంటే మనకు కూడా తెలియాలి మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం తీసుకుంటున్నాం కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఎస్కేప్, మళ్ళీ ఎంటర్, మళ్ళీ సెలెక్ట్ అన్నీ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఫలానా ఆటోమేటిక్ జామెట్రికల్ అవుతుంది ఎస్కేప్. సో ఈ ప్రాసెస్ మనకు ఫేస్ అవుతుంది. నేను ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే మనకు ఎక్కడ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతాయని. సో ఇక్కడ మనకు కిందికి వెళ్ళండి, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ చూడండి సెంటర్స్, ఈ జామెట్రికల్ సెంటర్స్ ఇవన్నీ తీసేయండి. ఓకేనా, తీసేసినాక ఇదే పని చేయండి. ఎందుకంటే ఇవి రెండు తీసేసినామంటే మనకి ఇక్కడ కానీ అనేది రావన్నట్టు. సో దీని తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 350 అనేది ఉన్నది. సో ఈ 350ని మనము డివైడెడ్ బై 2 చేయాలి. సో డివైడెడ్ బై మనకు 2 చేస్తే పలానా ఒక వాల్యూ అనేది వస్తుంది. ఏంటిది, మనకు 125. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో 125 వరకు దాన్ని తీసుకోవాలి. ఓకేనా, తీసుకున్నామా, తీసుకున్న తర్వాత 125 మీటర్ తీసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను, ఎంటర్. దాని తర్వాత ఇప్పుడు మనం దీన్ని కిందికి డ్రాగ్ చేయాలి, సేమ్ కాపీగా ఉండాలి. సో మనం దాన్ని మిర్రర్ చూజ్ చేసుకుంటాం. మిర్రర్ చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఒకటి మనకు కనిపించాలి. ఇక్కడ కాకుండా కానీ మనం మళ్ళీ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి ఓకే, ఇక్కడ దాకా మనం దీన్ని డ్రాగ్ చేసామన్నట్టు. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుంది, ఎరేజ్ సోర్స్ ద ఆబ్జెక్ట్ అంటే నో. ఎందుకంటే మనం దీన్ని ఎస్ అన్నాం అనుకో మీద ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. సో మనం కింద నో అనేది వచ్చేసేయాలి. ఓకేనా, వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ట్రిమ్మింగ్ చేయాలి. ఇక్కడ మనం ట్రిమ్ చేయాలన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు మన పని అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ట్రిమ్ ఆప్షన్ ఇంకోసారి ఎంటర్ చేసి ఇది సెలెక్ట్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా సెలెక్ట్ చేయాలి, ఇవి ఎంటర్ చేయాలన్నీ. ఓకేనా, అలా కాకుండా కానీ సో డైరెక్ట్ ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇక్కడ మనం లైన్ అని చూజ్ చేయాలన్నట్టు. సో లైన్ చూజ్ చేసామా. సో ఇట్లా డ్రాగ్ చేసుకుంటామంటే మనం ఇక చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ని మనము 1 by 1 ట్రిమ్తో కూడా చేయరాకపోతే సింపుల్గా ఈ డ్రాగర్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఇట్లా సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యి ఇట్లా డిలీట్ చేయండి డైరెక్ట్. సింపుల్, నాట్ హార్డ్ వర్క్, ఈజ్ ఏ స్మార్ట్ వర్క్. ఓకేనా, సో దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ మనకు ఇంత కోర్ యోక్ హైట్ అయింది. సో దీని తర్వాత మనం విడ్త్ తీసుకోవాలి.
విత్ ఎంత ఉన్నది 215 ఉన్నది. సో ఇక్కడ 215 అంటే ఎల్ కమాండ్ తీసుకొని 215తో ఈ పాయింట్ నుంచి వెళ్ళి 215 దాంతో డ్రా చేస్తాం. ఓకేనా, ఎంటర్ చేసామా? చేసిన తర్వాత ఏం చేయాలి? సారీ, దీనికన్నా ముందు ఒక చిన్న పని ఉందని చెప్పడం మర్చిపోయినాను. సో ఇది మనం చేసాము. చేసినాక మనం దీన్ని మళ్ళొక్కసారి మిర్రర్ చేయాలి. చేయాలంటే మనము మళ్ళొకసారి మిర్రర్ తీసుకొని ఇట్లా మిర్రర్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత కొంచెం దగ్గరనే తీసుకోవాలమ్మా, ఎందుకంటే ఎక్కువ దూరం తీసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటిదాకా మనము ఇంకొక మిర్రర్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది అవుటర్ వైండింగ్ కాకుండా ఇంకా మన ఇన్నర్ వైండింగ్ కూడా చేయాలి. దానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడ మన స్మార్ట్ వర్క్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఒకటి లైన్ తీసుకుంటాం. లైన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే సో ఫస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నాయి కాబట్టి ఆన్ చేసుకోవాలి. జామెట్రిక్ ఈ మిడ్ పాయింట్స్ అని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఒక లైన్ గీసుకోవాలి. స్ట్రేట్ లైన్ ఒకటి గీసుకున్నామా, ఎంటర్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేయాలంటే దీన్ని మనం మిర్రర్ చేయాలి. ఓకేనా, ఇది మిర్రర్ చేస్తాం. ఇంట్లో మిర్రర్ ఆప్షన్ చేసి ఈ సర్టెన్ పాయింట్ నుంచి వెళ్ళి మనం ఇట్లా మిర్రర్ చేస్తాం అన్నట్టు. అర్థమవుతుందా? ఇట్లా మిర్రర్ చేస్తే ఇక్కడ ఎస్ నొక్కాలి, ఎందుకంటే ఇక్కడ ఎరేజ్ ద సోర్స్ ఆబ్జెక్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నో అవుతాలి. ఓకే, నో అవుతే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 పాయింట్స్కి మ్యాచ్ అవుతాయి. సో మధ్యలో ఈ పాయింట్ ఉన్నది సెలెక్ట్ చేయాలి, సింప్లీ డిలీట్. ఓకేనా, సో ఈ ప్రకారం మనం ఇట్లా కోడ్ని మనం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎల్ లైన్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక నిమిషం ఎస్కేప్ కమాండ్, లైన్, ఎంటర్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక విడ్త్ కావాలి. విడ్త్ మనం ఇక్కడ డిస్కషన్ ఎంత తీసుకున్నాం? 215. సో 215 తీసుకుంటే ఓకేనా, 215 మనకి ఇక్కడ ఇంత లెంత్ వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాం? మళ్ళీ ఈ లైన్ కూడా ఉన్నది, ఈ లైన్ని కొంచెం ట్రిమ్ చేయాలి, ఎందుకంటే ఈ లైన్ని ట్రిమ్ చేస్తే అక్కడ మనకి ఇన్సెక్ట్ అవుతుంది. సో మనకి ఇన్సెక్ట్ కావద్దు. సో దీన్ని మనము సింపుల్గా ఎరేజ్ చేస్తాం. సో దీన్ని మనం ఎరేజ్ చేసేస్తాం. ఓకేనా, ఎస్కేప్. సో ఇక్కడ వరకు మన పని అయిపోయిందా? సో ఇక్కడ కూడా మన అదే పని కూడా చేయాలి. ట్రిమ్ డబల్ ఎంటర్ అండ్ హియర్ సింప్లీ ట్రిమ్. ఒకవేళ ట్రిమ్ అనేది ఇక్కడ పని చేయకపోతే ఇక్కడ ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి, ఎంటర్. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి, ఓకే, ఎంటర్ అవుతున్నామా? సో అయిపోయింది. సో దీన్ని ఎస్కేప్ కొట్టాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా సేమ్ ఇక్కడనే డ్రా చేయాలి. సో మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇదంతా మనం మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాము? మిర్రర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం మిర్రర్ ఎట్లా చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ తీసుకుంటే కరెక్ట్ ఈ పాయింట్ వరకు చూజ్ చేయండి. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? చడా ఒక లైన్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఫస్ట్ మనం ఎస్కేప్ వత్తాలి. కమాండ్ ఒకటి అయిపోయిందంటే ఎస్కేప్ వత్తి ఇంకో కమాండ్ చూస్ చేసుకోవాలి. లైన్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకోవాలి. ఓకే, ఎంటర్. అవుట్ సైడ్ కూడా అంతే, అవుట్ సైడ్ అంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు విడ్త్ 215, ఎంటర్. మళ్ళీ ఇక్కడ దాకా ఇన్సర్ట్ చేయాలి, కాకపోవచ్చు అని ఎంటర్.
సో ఇక్కడ మనకు స్ట్రెచ్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ మనం కంప్రెస్ కూడా చేయొచ్చు. కరెక్ట్ ఎంత ట్యాబ్ నొక్కి 90 డిగ్రీస్లో అయిపోవాలనుకుంటే 90 డిగ్రీస్లో అయిపోతుంది. 85 డిగ్రీస్లో ఉన్నది. సో జెడ్ కంట్రోల్ వచ్చి సో మళ్ళీ మనం దీన్ని ఏం చేస్తాము, లైన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి పాయింట్ తీసుకొని కరెక్ట్ ఈ పాయింట్ వస్తుందా లేదా అని చూడాలి. అప్ టు 220 అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ కర్సర్ చూపిస్తూనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి 7 దాకా అంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో లైన్ ఇక్కడ నుంచి వెళ్ళి 7 దాకా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు వైండింగ్ యోక్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ట్రిమ్ తీసుకుంటాం. మళ్ళీ ఇంకోసారి ఎంటర్, ట్రిమ్ చేస్తాం. అయిపోయిందా, మళ్ళీ ఎంటర్, సారీ ఎస్కేప్. అయిపోయిందా. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఏంటిది సేమ్ టు సేమ్ ఏంటిది మనం ఇక్కడ చేసేది ఏంటిది, ఇక్కడ కూడా మనం షేడ్ చేస్తాం అన్నట్టు. అర్థమవుతుందా. సో షేడ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఇది అవుటర్ హై వోల్టేజ్ వైండింగ్ హ్యాచ్కి వెళ్ళాలి. హ్యాచ్కి కావాల్సినవి ఇక్కడ ఉంటుంది. సో ఇది చూజ్ చేసుకున్నాం, ఇట్లా వస్తుంది. ఇక్కడ అంతా వైట్ వస్తుందంటే ఇక్కడ చూడాలి మనం, ఇక్కడ ఎంత తీసుకోవాలి, 100 తీసుకోవాలి. 100 తీసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గిస్తే మనము ఫలానా 50 ఆర్ఎల్స్ వీ కెన్ టేక్ 40 తీసుకుందాం. 40 తీసుకుంటే కన్వీనియంట్గా మనకు కింద ఎట్లుందో అట్లా మీది కూడా వచ్చేసింది. సో సేమ్ ఇక్కడ కూడా గంతే చేయాలి, ఇక్కడ కూడా గంతే చేసేస్తే ఓకే అయిందా. దాని తర్వాత ఎంటర్. ఓకే ఇక్కడ చేసి ఎంటర్ అయిందా. మళ్ళీ ఇంకొకసారి యాడ్ తీసుకున్నాం. మళ్ళీ ఎందుకంటే మనకు బార్డర్స్ కూడా గుర్తుండాలి. ఎందుకంటే బార్డర్స్ లేకుండా అటు ఇటు కొట్టినామంటే మనకు తేడా కొడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మన లో వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకు లో వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది లో వోల్టేజ్ వైండింగ్. ఓకే సేమ్ ఇక్కడ కూడా గోస్ ఫర్ లో వోల్టేజ్ వైండింగ్. దాని తర్వాత ఇక్కడ కూడా లో వోల్టేజ్ వైండింగ్ కూడా ఉంటుంది. సో అది మనకి ఇంకో సర్కిల్ డ్రా చేసినప్పుడు చూద్దాము. ఎస్కేప్. సో ఇక్కడ మనం కూడా షేడ్ చేయాలి. సో సాలిడ్ తీసుకున్నాం, సాలిడ్తో షేడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ కూడా షేడ్ చేయాలి, షేడ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా షేడ్. ఓకేనా. సో ఇక్కడ మన ఫస్ట్ షేడింగ్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ మనకు లైన్ డ్రా చేసుకోవాలి. చెప్పాలంటే ఇక్కడ మధ్యన మనకు ఇంకో ఇన్సులేషన్ ఉంటుంది. ఇంకో ఇన్సులేషన్ కూడా మనం ఏం చేయాలంటే ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. ఒక నిమిషం, లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మిడ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. ఎంటర్. ఇప్పుడు ఇది ఒక లైన్ ఏదైతే ఉందో మనం దాన్ని డిలీట్. ఇక్కడ ఒక లైన్ మిగులుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక ఆఫ్సెట్ తీసుకుంటాం. ఆఫ్సెట్ తీసుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మనము 0.5 తీసుకుంటాం. ఆర్ఎల్స్ 0.5 కాకపోయినా కానీ మనము ఎంత అంటే 5 ఎంటర్. ఇక్కడ వరకు తీసుకున్నాం. సేమ్ మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ 5 ఎంటర్ తీసుకున్నామా. దీని తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని మధ్యలో ఉన్న దాన్ని డిలీట్ చేయాలి. సో ఇట్లా మనకు ఒకటి 2 టైప్స్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు 2 లైన్స్ వచ్చినాయి, కింద మీద కూడా 2 లైన్స్ రావాలి. ఓకేనా. సో మళ్ళా లైన్ కమాండ్. సో ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ పాయింట్ దాకా ఎంటర్.
మళ్ళీ ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా కవర్ చేయాలి. ఎందుకు ఇట్లా కవర్ చేయాలంటే ఇలా ఈ బాక్స్ లోపల మనం షేర్ చేస్తాం కాబట్టి కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ టు క్లోజ్ దట్ సర్క్యూట్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ ఎక్స్పాండ్ ద హోల్ ఏరియా. ఓకేనా? సో ఈ వాల్యూమ్ లోపల మనకు కావాలి. సో ఈ వాల్యూమ్ని ఈ పోలార్ సైడ్ ఈ సైడ్ కూడా రావాలి. సో దీనికి ఏం లేదు, అంత టెన్షన్ తీసుకోవాల్సింది అక్కర్లేదు కూడా. ఇక్కడ చూడండి, సింపుల్గా మనం దీన్ని ఏం చేస్తాము, ఇక్కడ ఎరేకి వెళ్ళాలి. మనం సి ప్రోగ్రామింగ్లో చూసామే, ఎరేలలో అంటే మల్టిపుల్ టాస్క్ కూడా చేసేస్తుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేయాలి, వాల్యూమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఫస్ట్ అయితే ఎస్కేప్. ఫస్ట్ ఎరేలల్లో ఇక్కడ పోలార్ అరే ఉన్నది. ఓకే, పోలార్ అరేని చూజ్ చేసి ఈ బ్లాక్ని చూజ్ చేయి. సో ఇక్కడ బ్లాక్ని చూజ్ చేసిన తర్వాత ఈ బ్లాక్ని మనం చూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ చేసిన తర్వాత ఇది ఏ సైడ్ వరకు కావాలో అని ఇక్కడ మిడిల్ పాయింట్లో సెంటర్లో క్లిక్ చేస్తే చూసిందా మ్యాజిక్ చుట్టూ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మనకు 6 ఉన్నాయి. ఇక్కడ మనకు షో ఆఫ్ చేస్తాయి పోలార్ టైప్లల్లో, నీకు ఈ టైప్లల్లో నీకు ఎన్ని చుట్టూ కావాలని అడుగుతుంది. సో ఇక్కడ నేను పలానా 8 తీసుకుంటాను. 8 తీసుకున్నా అంటే ఇంత వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఎంటర్ వచ్చేస్తే సో పలానా మనకు మధ్యలో ఒక ఇన్సులేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వే వీ షుడ్ హ్యావ్ టు గెట్ ఇన్సులేషన్. ఓకేనా? దీనికి కూడా అంత ఏమో పెద్ద ఇన్సులేషన్ చేయలేము కాబట్టి సో ఇక్కడ కూడా ఏంటిది, ఇక్కడ కూడా మనం హై వోల్టేజ్ వైండింగ్, ఇక్కడ కూడా హై వోల్టేజ్ వైండింగ్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇది కూడా తీసుకోవడం మర్చిపోయినా. సో మీరు ప్యారలల్ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి యాజ్ పర్ యూ షుడ్ హ్యావ్ టు నో హౌ టు డూ దాట్. ఓకే, ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది, ఇంకొక హ్యాచింగ్. దిస్ వన్ విల్ బి గోస్ టు ద low voltage winding. Okay, so we have completed the low voltage and high voltage winding. There is nothing to left. Next మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక కోర్ ఇక్కడ రావాలి కాబట్టి సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పాయింట్ ఎంత ఉన్నదో ఇక్కడ నుంచి కూడా అంతా సేమ్ ఇక్కడ రావాలంట. ఓకేనా? రావాలంటే మనం ఏం చేయాలి, లైన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా 150 వరకు ఒక లెంత్ తీసుకుందాం. ఎందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎంత తీసుకోమన్నాడు, సెంటర్ టు ద సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద లింక్ 150 mm. ఓకే, సో 150 mm అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒక లైన్ అయితే గీసాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ ఫస్ట్ దీన్ని అయితే నేను ఏం చేస్తాను, కాపీ చేస్తాను. కాపీ చేయాలంటే అన్నీ సెలెక్ట్ చేసి కాపీ కమాండ్ యూస్. నెక్స్ట్ we should have to do that simply take here to this center of the point. ఓకేనా? దాని తర్వాత ఎంటర్. దాని తర్వాత ఏం చేయాలి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని తీసేయాలి సింపుల్గా. సో హియర్ వీ హ్యావ్ డ్రాన్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం డైమెన్షన్ కూడా మెన్షన్ చేయాలి. డైమెన్షన్ చూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా డైమెన్షన్స్ మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు డైమెన్షన్స్ బాగా చిన్నగా కనిపిస్తున్నాయి, 208 ఉన్నది. ఓకేనా? ఎందుకంటే మనకు సరిపోయేంత డయాగ్రామ్ తీసుకొని మనం ఇంత చేసాము. ఓకేనా? దాని ప్రకారం మనకి ఇంత చిన్నగా కనిపిస్తుంది కాబట్టి యాంటోనేషన్కి వెళ్ళి ఇక్కడ లైన్ మనకి ఇంత కనిపించాలి, స్టాండర్డ్ తీసుకొని మేనేజ్ డైమెన్షన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మాడిఫైకి వెళ్ళిన తర్వాత మనకు టెస్ట్ పెద్దగా అనిపించాలి కాబట్టి ఇక్కడ టెస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఎంత ఉన్నది, 0.1 సంథింగ్ ఉన్నది. సో మనం దాన్ని సింపుల్గా 2 తీసుకుంటాం. క్లోజ్. సో ఇంత మనకు ఇంకొంచెం పెద్ద కావాలంటే ఇంకొంచెం పెద్ద కూడా తీసుకోవచ్చు. సేమ్ అదే రిపీట్. స్టాండర్డ్కి వెళ్ళాలి, డైమెన్షన్స్కి వెళ్ళాలి, మాడిఫై తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు ఇప్పుడు లెంత్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ మనము కొంచెం పెద్ద చేసుకుంటాం, 5 తీసుకుంటాం. ఓకేనా? 5 ఓకే, 5 తీసుకొని ఎంటర్ చేస్తే కొంచెం మనకు పెద్దగా అనిపిస్తుంది అన్నట్టు.
ఓకేనా. సో సేమ్ గోస్ ఫర్ ఆల్ రిపీట్, అన్నిటికీ రిపీట్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ డైమెన్షన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ పాయింట్ దాకా ఎంత వచ్చింది, 350 కరెక్ట్ వచ్చిందా. నెక్స్ట్ దాని తర్వాత లింబ్ అయితే వచ్చింది, కానీ సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే లెంత్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ పాయింట్ దాకా ఎంత వచ్చింది, 135. ఓకేనా, 135. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ వస్తే మళ్ళీ అదే డైమెన్షన్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే 113.4 సంథింగ్ వస్తుంది. మనకు 114 రావాలి కానీ 113.4 వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఎస్కేప్ వచ్చి మళ్ళీ ఎంటర్ వచ్చి ఈ పాయింట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పాయింట్ నుంచి డ్రాగ్ చేయాలి. ఓకే, వచ్చిన తర్వాత అలా నెక్స్ట్ ఎంటర్, 1 సెకండ్ గో టు దేర్, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా 98 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంటర్, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇక్కడ డైమెన్షన్స్కి వెళ్ళి ఫార్టీ 49 రేడియస్ తీసుకున్నాం, కానీ సో మనకు డయామీటర్ కూడా కావాలి. సో మళ్ళీ ఒకసారి ఎస్కేప్ ఎంటర్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ 82 వచ్చిందా. నెక్స్ట్ మళ్ళా సేమ్ అదే రిపీట్ కోర్స్, దిస్ వన్ ఈ పాయింట్ నుంచి వెళ్ళి వాటి రేడియస్ ఉంది. సో మళ్ళీ మనం దాన్ని ఏం చేసుకుంటాం, సెంటర్ వస్తుంది, సెంటర్ పాయింట్ నెక్స్ట్ స్టిక్స్. ఓకేనా, ఇప్పుడు మనకైతే తెలిసింది కదా ఈ డయాగ్రామ్ని ఎట్లా డ్రా చేసాడో. సో నెక్స్ట్ ఆటోక్యాడ్లలో ఇవి మీరు డ్రా చేయాలి కాబట్టి మీకు అంత ఎక్స్ప్లెనేషన్ జస్ట్ ఓకే. సో వీ హ్యావ్ టేకెన్ అవుట్ దీస్ రీడింగ్స్. సో నేను మీకు ఈ రీడింగ్స్ కూడా పంపిస్తాను. ఈ రీడింగ్స్ బట్టి మీరు దీన్ని డ్రా చేయాలి. ఓకేనా, ఏమైనా అర్థం కాకపోతే నన్ను మళ్ళీ తర్వాత అడగచ్చు. ఓకేనా.